బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ఖరీదైన ఫోను నీ దగ్గర ఉండటం గొప్ప కాదు. ఏ ఫోన్ నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండటమే గొప్ప. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకో హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువగా పొదుపు చేసేవారే ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. అనుకున్నవన్నీ జరిగితే మనిషికి భగవంతుడు గుర్తుండడు. అందుకేనేమో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మన మాటకు విలువలేని చోట మౌనంగా ఉండటమే మంచిది. లేదంటే ఏ మాట అయితే మౌనం కంటే విలువైంది అయి ఉంటుందో అలాంటి మాటే మాట్లాడాలి. నిజాయితీగా ఉంటే మన చుట్టూ తక్కువ మందే ఉండొచ్చు, కానీ ఉన్న కొద్ది మంది సరైన వాళ్ళే అయి ఉంటారు. స్వార్థం విషం కంటే ప్రమాదకరం. విషం మనిషిని మాత్రమే చంపుతుంది, కానీ స్వార్థం సమాజాన్ని నాశనం చేస్తుంది. అప్పులు చేస్తూ గొప్పగా బతికే కంటే గంజినీళ్ళు తాగినా గౌరవంగా బతికితే చాలు జీవితానికి. నువ్వు కోరుకున్న లక్ష్యం చేరుకునేంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవాళ్లే. చేతకాని వారికి చరిత్ర ఒక పుస్తకంలా కనిపిస్తుంది. ఏదైనా సాధించాలనుకున్న వారికి మార్గనిర్దేశకంగా కనిపిస్తుంది. జీవితంలో ఎదగాలంటే మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తును మార్చేదిగా ఉండాలి తప్ప ఇతరులను ముంచేదిగా ఉండకూడదు. కుటుంబం కోసం కోట్లు సంపాదించినా చనిపోయిన తర్వాత కట్టిన ఇంటి ముందు కొన్ని క్షణాల్లో ఉంచుతారు. సమాజం కోసం ఏదైనా మంచి పని చేస్తే చాలు, చరిత్రలో మనకు పేజీ ఉంటుంది. ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? ఉన్న 4 రోజులు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బతికితే చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.